హాయ్ హాయ్ యూట్యూబ్ అందరికీ. ఈ సంవత్సరము 24 అయిపోయి 25వ సంవత్సరం పడుతుంది కదా. అందరికీ జనవరి శుభాకాంక్షలు. ఈ సంవత్సరము సంక్రాంతి పండుగ మంగళవారం వస్తుంది. అందుకోసమని శివపార్వతుల దయ అందరి మీద ఉండాలని మంగళవారం నోముకునే నోములు వీడియో తీసి పెడుతున్నా. ఒకటి మంగళవారం వస్తుంది కాబట్టి గణపతి నోము, దుర్గాదేవి నోము, రావాకుల దీపాల నోము, దాంపత్య నోము, మంగళగౌరి నోము, మనవడు మనవరాళ్ళకి ఇచ్చే నోములు. గణపతి నోము అంటే 13 ప్లేట్లు కొనుకొచ్చుకొని 13 ప్లేట్లల్లో గణపతి విగ్రహమన్నా కొనుకొచ్చుకోర్రి, మీ ఇష్టము. గౌరమ్మన్న చేసి పెట్టుకొని నోముకోవచ్చు. పసుపు గణపతిని చేసి పెట్టి నోముకోవచ్చు. ఎర్రటి వస్త్రము, గణపతికి ఎర్రటి అక్షంతలు, ఎర్రటి పూలు, 21 గరక కుడుములు పెట్టి నోముకోవాలి. ఉండ్రాలు కుడుములు పెట్టి నోముకోవాలి. 13 ముత్తైదులకు ఇవాళ ఒకటి ఉంచుకొని. దుర్గాదేవి నోము అంటే అమ్మవారి కూడా విగ్రహాలు కొనుక్కొచ్చుకోవచ్చు, స్టిక్కర్లు కొనుక్కొచ్చుకోవచ్చు, బుక్కులు కూడా కొనుక్కొచ్చి పెట్టుకోవచ్చు. అందులో 2 గాజులు ఎర్రటి వస్త్రము, ఎర్రటి పూలు, 13 నిమ్మకాయలు, 13 ప్లేట్లలో 13 నిమ్మకాయలు పెట్టి దుర్గాదేవికి నోముకోవాలి. రావాకుల దీపం అంటే 13 ప్లేట్లు తెచ్చుకొని 13 ప్లేట్లల్లో రాలాకులు పెట్టి వాటి మీద దీపాంతలే పెట్టుకోర్రి, మీ ఇష్టం. ఇత్తడి మాణిక్యాలే పెట్టుకోర్రి. ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగించుకొని మధ్యలో గౌరమ్మ పెట్టి నోముకొని అవి కూడా ముత్తైదులకు ఇవ్వచ్చు. దాంపత్య నోము అంటేనేమో ఇగో ఇట్లా కుడుకలు, ఇంట్లో ఒక పోక, ఖర్జూర పండు, 1 రూపాయి పసుపు కుంకుమ పెట్టి ఇగో ఇట్లా జోడియాలి. ఇట్లా జోడించి ఇగో ఈ ఎర్రటి దారం మొత్తం ఈ రెండింటికి ఇట్లా చుట్టేయాలన్నట్టు. చుడతా అంటే వీడియో తీద్దామంటే తీసేటోళ్ళు ఇవ్వలేరు, అందుకే ఇవి చూపెడతాను అంతే. అట్లా 13 జతలు చేసుకోవాలి. 13 జతలు చేసుకొని కొత్త ప్లేట్లో పెట్టుకొని 13 జతలు మధ్యలో జాకెట్ బట్ట 2 జాకెట్ బట్టల మీద గౌరమ్మ పెట్టుకొని చిక్కుడాకులలో నోముకొని నోము ఇవ్వాలి. ఆ తీసుకున్న వాళ్ళు మళ్ళీ నోముకోవాలి కాబట్టి ఒక 5-6 అనుకొని నోముకొని ఒకరికొకరు ఇచ్చుకుంటే ఈ సంవత్సరం ఆ నోము చేసుకున్నట్టు అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు తీసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి సంవత్సరం నోముకున్నట్టు తిప్పాలి కదా. అందుకోసమని ఈ సంవత్సరం అనుకొని నోముకుంటే మంచిది. ఇక మంగళగౌరి నోము అంటే దానికి కూడా 13 మీ ఇష్టం, ప్లేట్లే, గిన్నెలే, ప్లాస్టిక్ బుట్టలు ఏమన్నా పెట్టుకోర్రి. అందులో అమ్మవారికి శనగల ప్యాకెట్లు, 2 గాజులు, ఎర్రటి వస్త్రము, ఎర్రటి పూలు, పసుపు కుంకుమ, మంగళగౌరి కూడా మీ ఇష్టం. బుక్కులు కొనుక్కొచ్చుకోవచ్చు, స్టిక్కర్లు, విగ్రహాలు ఏమన్నా పెట్టి నోముకోవచ్చు. ఆ నోము కూడా ముత్తైదులకు ఇచ్చుడే. ఇది మనమడు మనవరాళ్ళకి ఇచ్చే నోములు అంటే వాటికి కూడా 13 మీ ఇష్టం. డబ్బాలే, ప్లేట్లే, ప్లాస్టిక్ బుట్ట ఏమన్నా తెచ్చుకొని వాటిలలో స్వీట్లు, చాక్లెట్లు ఏమన్నా పెట్టి నోముకొని మనవనికి మనవరాళ్ళకు ఇవ్వండి. మనవడు మనవరాలు లేని వాళ్ళు వరుస ఉన్నోళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఇంకొక నోము గులాబీ చెట్టు కింద గులాబీ జాములు. వాటికి కూడా మీ ఇష్టం. ఏమన్నా డబ్బాలో గిన్నెలు ఏమన్నా కొనుకొచ్చుకొని వాటిల్లో 13 గులాబీ జాములు పెట్టి నోముకొని మనవరాళ్ళకు మనవనికి ఇవ్వాలి. ఇంకోటి మందార చెట్టు కింద మైసూరుపాకు. మందార చెట్టు లేనోళ్ళు మండలు తెచ్చుకొని డబ్బాలో పెట్టుకొని దేవుని దగ్గర పెట్టి 13 ప్లేట్లలో మైసూరుపాకులు పెట్టుకొని నోముకొని మనవనికి మనవరాలకు ఇవ్వాలి. ఈ సంవత్సరం నోముకునే నోవులు ఇవి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి సంవత్సరం వస్తుంది, ఏదో ఒక వారం వస్తుంది. అన్నీ నోముకున్న ఇవరకే కానీ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి కదా. ఏదో ఒక వారం నోముకోవాలి కంపల్సరీగా. ఏ వారం వచ్చినా ఆ వారానికి నోముకుంటే ఆ ఈశ్వరుడు సంతోషిస్తాడు, గౌరీదేవి సంతోషిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.